మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఏడ్ భక్తి ఛానల్. సంవత్సరంలో స్త్రీ పురుషులకి అసలు యువతీ యువకులకి అసలు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సహజంగా ఉద్యోగము అనేటప్పటికీ చదువైన ప్రతి విద్యార్థులకు కావచ్చు, లేదా ఎప్పటి నుంచో ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళు కావచ్చు, అదొక మంచి అవకాశంగాను వాళ్ళ జీవితంలో ఎదగడానికి ఒక సదావకాశంగా చూడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే జీవనోపాధి అనేది అందరికీ ముఖ్యమే. అప్పుడు ఈ రోజుల్లో సహజంగా ఉద్యోగము అనేది ప్రధాన లక్ష్యంగా తయారైంది. కొంతమందికి ఉద్యోగాలు పోవడం జాతక రీత్యా కావచ్చు, లేదా గోచార ఫలితాలు కానీ, లేదా వాళ్ళు సహజంగా వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో జరుగుతున్న దశ అంతర్దశల వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళకి జరుగుతున్న ఏదైనా పరిణామాల వల్ల కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా కూడా వాళ్ళ జాతక రీత్యా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఉద్యోగపరంగా కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఉద్యోగులు కూడా నిరుద్యోగులు అవ్వడం ఇలాంటివి కూడా కనబడుతున్నాయి. అలాగే ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఎదురు చూస్తున్న వాళ్ళు, అంటే ఈ మాసం కాకపోతే నెక్స్ట్ మాసం వస్తుందేమో, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరమైనా వస్తుందేమో ఒక ఆశాజనకంగా జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈ 12 ద్వాదశ రాశుల వాళ్ళల్లో అసలు ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఉద్యోగాలకి ఎవరికి మెరుగ్గా ఉంది, అసలు ఎవరు రాణిస్తారు, ఎవరు ఉద్యోగ విషయాల్లో పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి నియమాలు పాటించుకోవాలి, లేదా ఎటువంటి వచ్చిన అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే దీనికి కానీ చూసుకున్నప్పుడు మనకి దేనికైనా సరే ఉద్యోగాలకి కారకుడు కర్మకారకుడైన శని మన ప్రధాన గ్రహాలుగా తీసుకున్నప్పుడు, అంటే ఒకే రాశిలో ఎక్కువ కాలము అంటే దీర్ఘకాలం సంచరించే గ్రహాలు చూసుకున్నప్పుడు గురు, రాహు, కేతువులు, శని. కాబట్టి వీటి యొక్క ప్రభావం, గురు ప్రభావం కానీ వాళ్ళకి ఎక్కువగా ఉంటే వాళ్ళకి మంచి అవకాశాలు అనేవి తప్పకుండా లభిస్తాయి. అలాగే శని కూడా కర్మకారకుడు కాబట్టి ఆయన కూడా పనిని చేస్తాడు. అలాగే రాహు ఇవన్నీ కూడా బ్రహ్మకారకుడు కాబట్టి రాహు, కేతువులు కూడా ఈ ఉద్యోగాలు ప్లానింగ్, లేదా ఏదైనా మనం ఉద్యోగాల నుండి అంటే అది పోయే అవకాశం మన జాతకంలో ఉన్నప్పుడు తప్పుడు ఆలోచనలు, లేకపోతే అతిగా ఆలోచించడము, ఊహ ఎక్కువగా పోవడము ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సంచరించే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ 2026 సంవత్సరంలో స్త్రీ పురుషులకి ఎలాంటి సదావకాశాలు లభిస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. తులారాశి వారికి కానీ చూసుకుంటే 2026 సంవత్సరంలో ఉద్యోగస్తులకి కాస్త అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి సష్టమ స్థానంలో శని ప్రభావం ఉండడం వల్ల వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే వీళ్ళకి ఉద్యోగస్తులకు కూడా పనిచేసే చోట వీళ్ళ మంచి గుర్తింపు, సమర్థత రావడం, లేదా ఉద్యోగాలు మార్పులు చేసుకోవాలనుకుంటే కూడా దానికి తగ్గ మార్పులకు తగ్గ అవకాశాలు రావడం అనేది జరుగుతాయి. గతంతో పోలిస్తే ఈ సంవత్సరంలో వీళ్ళకి కూడా ఎక్కువగా ఏవైనా చిన్న క్లాషెస్ ఉన్నా కూడా ఉద్యోగస్తులతో కానీ పైన అధికారులతో కానీ అవి కూడా తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే చేసే పనిలో సమర్థత, నాణ్యత ఇది కనపడడం వల్ల మీకు మంచి గుర్తింపు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఏదైనా విదేశాల్లోకి ఉద్యోగపరంగా వెళ్ళాలనుకున్న వాళ్ళకి సదవకాశాలు వస్తాయి. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా టీవీ, మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఐటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. ఎవరికి తగ్గ వృత్తి ఉద్యోగాల్లో వాళ్ళకి మంచి నైపుణ్యత, అలాగే వాళ్ళకి సమర్థత పెరగడం ద్వారా వాళ్ళకి తగ్గ ఆదాయ మార్గాలు కూడా పెరగడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా తప్పకుండా వీళ్ళు దుర్గా ఆరాధన చేసుకోవాలి. దీంతో పాటుగా వీళ్ళకి ఈ గురు మార్పు ఎప్పుడైతే ఈ చివరిలో వస్తుందో, వీళ్ళకి అంటే సంవత్సరం చివరిలోకి వస్తుందో అప్పుడు లాభస్థానంలోకి వస్తాడో అప్పుడు అనుకూలంగా ఉంటుంది. అందులో కూడా ఇప్పుడు కూడా గురువు కూడా వీళ్ళకి శుభ ఫలితాలను ఇవ్వడం, ఇవన్నీ కూడా వీళ్ళకి మంచి అవకాశాలని తెచ్చిపెట్టడం అనేది జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి వాళ్ళకు కూడా వీళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలు, కొంత మధ్యలో ప్రతికూల ఫలితాలు కూడా వీళ్ళకి కనబడుతున్నాయి. అయితే ఇక్కడ వీళ్ళకి చేసే అవకాశాలు ముఖ్యంగా
వృశ్చిక రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి చేసే పని చోట విజయ అవకాశాలు మాత్రం తప్పకుండా లభించడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగాల్లో మార్పులు, మంచి ఉద్యోగాలు ఇవన్నీ కూడా వీళ్ళకి పెరుగుతాయి అన్నమాట. అంటే ఉద్యోగ అవకాశాలు వీళ్ళకి పెరగడం అనేది జరుగుతుంది. అందులో అష్టమ గురువు వల్ల ఎప్పుడైతే ప్రథమార్థం ద్వితీయార్థంలోకి నవమ గురువులోకి వెళ్తాడో అప్పటి నుంచి కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటాయి. మంచి ఉద్యోగాలు, ఉద్యోగాల మార్పులు కూడా అధికారంతో పెట్టే మార్పులు అనేవి ఈ ఉద్యోగస్తులకు కనబడుతున్నాయి. అలాగే గత మాసంతో పోలిస్తే ఈ సంవత్సరం ద్వితీయార్థం కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. చదువుకున్న చదువుకి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా ఐటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి, అలాగే ఈ యొక్క ఏదైతే డిఫెన్సు అలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడము, అలాగే మంగళవారం నియమాలు పాటించడం ద్వారా మంచి అవకాశాలు, ఫలితాలు లభిస్తాయి. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించండి. సర్వేజన సుఖనో భవంతు. లోకా సంస్థ సుఖనో భవంతు.